కష్టమే ఇంకా. ఎస్ఆర్‌హెచ్ ప్లేయర్స్ క్వాలిఫై అవ్వాలంటే నా ఒపీనియన్ ప్రకారం అయితే 70% క్వాలిఫై అవ్వదు. ఎందుకు క్వాలిఫై అవ్వదంటే ఎస్ఆర్‌హెచ్ ఇప్పటి వరకు 10 మ్యాచెస్ ఆడింది. దాంట్లో 6 గెలిచింది, 4 ఓడిపోయింది. ఇంకా ఆళ్ళు కనీసం 4 మ్యాచెస్‌లో 2 మ్యాచెస్ అయినా గెలవాలి. ఆ 2 మ్యాచెస్ కూడా గెలిస్తే వెళ్తారో లేదో కన్ఫర్మ్ ఉండదు. ఎందుకంటే కింద జీటీ ఫార్మ్‌లో ఉంది. 10 మ్యాచెస్‌కి వాళ్ళు కూడా 6 మ్యాచెస్ గెలిచారు. 4 మ్యాచెస్ లాస్ట్. వాళ్ళు కూడా నెక్స్ట్ 4 మ్యాచెస్‌లో 3 గెలిసినా, 4 గెలిసినా వాళ్ళు ప్లే ఆఫ్స్‌కి రావడం ఖాయం. సో, ఎస్ఆర్‌హెచ్ నెక్స్ట్ ఆడే 4 మ్యాచెస్ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఆడాలి. ఇప్పుడు ఎస్ఆర్‌హెచ్ ఆడే లాస్ట్ 4 గేమ్స్ ఏంటో ఒకసారి లుక్ ఏద్దాం. నెక్స్ట్ ఆడే 4 గేమ్స్ పంజాబ్‌తో, గుజరాత్‌తో, సీఎస్‌కేతో అండ్ ఆర్‌సీబీతో. ఈ 4 మ్యాచెస్‌లో ఏ మ్యాచ్‌లో అయినా వాళ్ళు చోక్ చేశారా? కంపల్సరీ ఎస్ఆర్‌హెచ్ ఇంటికెళ్ళడం కంపల్సరీ. పంజాబ్ టేబుల్ టాపరు. గుజరాత్ ప్రెజెంట్ ప్యూర్ ఫార్మ్‌లో ఉంది. చెన్నై అంటారా? చెన్నై కూడా వరుసగా గెలుచుకుంటూ వస్తుంది కాబట్టి చెన్నై దగ్గర కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఆడాలి. ఇంకా నెక్స్ట్ ఆర్‌సీబీ గురించి చెప్పనక్కర్లేదు. పంజాబు, ఆర్‌సీబీ 2 టేబుల్ టాప్‌లో ఉన్నాయి. గుజరాత్‌తో మ్యాచ్ కూడా కష్టమే. సీఎస్‌కేతో ఒకటి మాక్సిమం నాకు తెలిసి వాళ్ళకి కొంచెం ఫేవర్‌గా ఉండొచ్చు. సో, ఎస్ఆర్‌హెచ్ నెక్స్ట్ ఆడే 4 గేమ్స్‌లో కంపల్సరీ 3 మ్యాచెస్ అనేవి చాలా అంటే చాలా డిఫికల్ట్‌గా ఉన్నాయి. ఎందుకంటే పంజాబ్, గుజరాత్ అండ్ ఆర్‌సీబీని వాళ్ళు ఫేస్ చేయాలి కాబట్టి. సో, వాళ్ళు బ్యాటింగు, బౌలింగు ప్రతీది బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. ఏది తక్కువైనా కంపల్సరీ ఎస్ఆర్‌హెచ్ అస్సాం ట్రైన్ ఎక్కడం ఖాయం. సో, నెక్స్ట్ ఆడే 4 మ్యాచెస్ కొంచెం కుదురుంగా బ్యాటింగ్ పిచ్‌లో ప్రాక్టీస్ చేయకుండా కొంచెం బౌలింగ్ పిచ్‌లో ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకే మంచిది. మ్యాచ్‌కి 5 డేస్ గ్యాప్ ఉంది కాబట్టి వాళ్ళు ఇప్పుడైనా ఆ రాడ్ పిచ్‌ల మీద ఆడటం మానేసి, కొంచెం బౌలింగ్ పిచ్‌లో ప్రాక్టీస్ చేసి, ఆ బౌలింగ్ పిచ్‌లు ఒకవేళ నెక్స్ట్ మ్యాచెస్‌లో వాళ్ళకిస్తే, వాళ్ళకే అది కొంచెం ఫేవర్ అయ్యిద్ది. సో, అది మ్యాటరు. ఇందుకని నేను ఎస్ఆర్‌హెచ్ క్వాలిఫై అవుద్దనుకుంటున్నా. మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి కామెంట్ చేయండి చూద్దాం.